శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం 2023 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే అద్భుతమైన రీతిలో ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మీ పనులన్నిటిని మీరు చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్లడం వల్ల మీరు ఊహించని విధంగా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని వెళ్లవలసి ఉంటుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీ స్నేహితులు మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభించబోతున్నాయి. అందువలన మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు మీ యొక్క అవకాశాలను మాత్రం చేజార్చుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. గతంలో ఏవైతే మీరు ఆర్థిక పరమైన సమస్యలు కానీ మానసిక పరమైన సమస్యలు కానీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో అటువంటి వాటినన్నిటి నుంచి మీరు బయటపడి మీ యొక్క స్థానాన్ని మీరు చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకు మీ గౌరవప్రదమైన స్థానం అయితే మీకు లభించబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండబోతుంది. మీ యొక్క మాటల మెలకువలతో మీ యొక్క చాకచక్యంతో ప్రతి పనిని కూడా మీరు ఎంతో తెలివితేటలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. చేతి నిండా డబ్బు అయితే ఉంటుంది. ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు మీరు పోకుండా ఉండడం వల్ల మీ యొక్క పొదుపు అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. దానిని మీరు పెట్టుబడుల రూపంలో కూడా పెట్టుకోగలుగుతారు. ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే గతంలో చేయలేక మీరు కొనలేక ఆగిపోయారో అటువంటి వాటినన్నిటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ఒక ప్రణాళికనైతే మీరు వేసుకోగలుగుతారు. ప్రణాళికబద్ధంగా మీరు మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మేము ఏదైతే చేయలేమో అని ఇబ్బంది పడి వదిలేసిన పనులను కూడా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. మీకే తెలియకుండా కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆ దిశగా మీరు అడుగులు వేయటం వల్ల చక్కటి లాభాలను పొందగలుగుతారు. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం మీ వ్యాపారానికి అవసరమైనవి కానీ లేదంటే మీ జీవితానికి మీ పర్సనల్ లైఫ్ కి అవసరమైనవి కానీ వాటి విషయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అవి మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు మీకు ఈ రోజు ఎంతగానో మేలు చేయబోతున్నాయి. అవి మీకు శ్రీరామ రక్షగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనికి విజయం వెనుక కూడా వారు అండదండ మీకు ఎంతో ఉండబోతుందండి. ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక మీదట వెనుదిరిగి చూసుకునే అవకాశం అయితే ఉండదండి. చక్కగా అభివృద్ధి వైపు మీరు అడుగులు వేయబోతున్నారు. అన్ని రకాలుగా మీకు ఆశాజనకంగా ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో గతంలో ఏదైతే కోల్పోయామో అని బాధపడుతున్నారో అటువంటి వాటన్నిటిని మీరు సాధించగలుగుతారు. చక్కగా మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. 10 మందిలో మంచి గుర్తింపునైతే మీరు తెచ్చుకోగలుగుతారు. అందువలన మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మీరు మీ అడుగులను అటు దిశగా వేయటం వల్ల మీరు మరింత లాభపడి మరింత ఆనందంగా మీ రోజులనైతే గడపగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుందండి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనటం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించడం ఈరోజు మీకు ఎంతో మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. ఎవరైనా మీ ఎదుగుదలను చూసి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినా లేదంటే మిమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడినా మీ యొక్క పనులను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన అటువంటి వారి మాటలను కానీ వారి చేతలను కానీ మీరు పట్టించుకోకుండా మీరు మీ పనుల మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను అయితే పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు రాయబోయే పోటీ పరీక్షలో కానీ తరగతి పరీక్షల్లో కానీ చక్కటి విజయాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో మీరు విజయాలను అయితే అందుకోగలుగుతారు. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా మీకు శుభాన్ని చేకూర్చబోతున్నాయి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు ప్రత్యేకమైన సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కగా మీ పనులన్నిటినీ
మీరు అనుకున్న సమయానికి ముగించగలుగుతారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలతో కూడిన అభినందనలను పొందగలుగుతారు. పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. మీ తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా మీరు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సమయానికి మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవటమే కాకుండా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండబోతుందండి. మీరు కాసింత దాని మీద శ్రద్ధ పెట్టడం వల్ల మీకు మీ యొక్క ఏవైతే ప్రయోజనాలు కావాలి అనుకుంటున్నారో వాటిని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చక్కటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేట ప్రారంభిస్తే మీ యొక్క అర్హతకు తగిన ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు అడుగులు వేయటం వల్ల మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడుల తాలూకు లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి మేము దాని తాలూకు లాభాలను పొందలేకపోయాము అని బాధపడుతున్నారు అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ పెట్టుబడుల తాలూకు ప్రతి రూపాయి యొక్క లావాదేవీలను మీరు జలపగలుగుతారు. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అంతేకాకుండా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎవరైతే మీ యొక్క శ్రేయోభిలాషులు ఉన్నారో, అంతేకాకుండా ఆయా రంగాల్లో ఎవరైతే నిష్ణాతులైన వారు ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం చక్కటి లాభాలతో మీకు ముగుస్తుంది. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. చేతి నిండా డబ్బు అందుతుంది. సమయానికి మీ వ్యాపారం చక్కటి లాభాలతో ముగించుకోగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం, ఇతర రంగాలలో ఉన్నవారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని కార్యక్రమాలను మీరు చేసుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన చర్చలను కూడా మీ వ్యాపారానికి సంబంధించి జరపగలుగుతారు. వ్యాపార విషయానికి సంబంధించిన చక్కటి ఆర్థిక లావాదేవీలనైతే ఈరోజు మీరు జరపగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే గర్భిణీ అయిన స్త్రీలు ఉంటారో వారికి కాసింత విశ్రాంతి అనేది అవసరం. మీరు చక్కటి పోషకాహారం తీసుకొని మీరు చక్కటి ఆలోచనలతో ఉండటం వల్ల మీ రోజు అయితే ఎంతో ఆనందంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనిని అయితే చేసుకోగలుగుతారు. సమయానికి మీ పనులన్నింటినీ చక్కబెట్టుకోగలుగుతారు. మీ శ్రమకు సరిపడా వేతనాన్ని పొందగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని అయితే మీరు పొందగలుగుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఈ రాశిలో వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారులైన స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. చక్కటి లాభాలతో మీ వ్యాపారాన్ని చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజున గడపగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా, అనుకూలంగా మీరు కోరుకున్న విధంగా ఉండబోతుందండి. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. మీరు కోరుకున్నట్లే మీ రోజైతే మీరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గడపగలుగుతారండి. ఇంకా ఈ రాశి వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పసుపు పచ్చని వర్ణంలో ఉన్న ఏవైనా పండ్లను చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.